ఇప్పుడు యాంకర్లకి ఇది కాదు అంటే యాంకర్లు తెలియకేం మాకు అడగరు కదా. ఇప్పుడు క్వశ్చన్స్ అంటే మాకు వచ్చిన కామెంట్లు కావచ్చు, లేకపోతే వీడియోకి తగ్గ ఏమొస్తుంది జనాల్లోకి మైండ్లోకి, దాన్ని బట్టి మీరు అడుగుతారు. సరే, అది నేను చెప్తున్నా. ఓకే, యాంకర్ దాన్ని కంటిన్యూ చేసింది, అది యాంకర్ తప్పు అనుకుందాం. యాంకర్ తప్పు కూడా కాదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంకర్ కి తెలిసిందే చేసాం మేము అని చెప్పేసి మీరు అన్నారు, క్లారిటీ ఇచ్చారు. మీకు ఆ ఇంటర్వ్యూ తర్వాత బ్యాడ్ అవుతుంది అనే విషయం మీకు తెలుసు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మీరు మళ్ళీ వీడియో పెట్టే వరకు 20 minutes వరకు కూడా ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్ గా, నేను ఇప్పుడు హోస్ట్ గా కూడా కాదు, యాజ్ ఏ ఆడియన్ గా నేను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ప్రోమో చూస్తా, ఒక 20 minutes వీడియోని మనం కంటిన్యూ చేసాం అనుకుందాం. 20 minutes వెయిట్ చేసిన తర్వాత కానీ మీరు అదేంటి అనేది తెలీదు, లేదంటే మీ ఇన్స్టా చూసినప్పుడు కానీ అది స్క్రిప్ట్ అనేది ఎవరికి తెలియదు, అవునా? సో 20 minutes లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని డిసైడ్ చేస్తుందని కానీ, జనాలు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు, మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ మళ్ళీ మీరు అగైన్ స్టార్టింగ్ నుండి ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు అనుకోలేదా? కిస్ పెట్టడం తప్ప నిజంగా అనుకోలేదండి. నిజంగా నేనేమనుకున్నానంటే తను చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా ఇదంతా 1/2 hour స్క్రిప్ట్ పెడతారు వాళ్ళని నేను అనుకోలేదు. ఓకే, అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ ఇప్పుడు ఎడిటింగ్ లో లేపేస్తాం కదా, ఏదో చిన్నవి తీసి ఉంచుకుంటారు అనుకుంటాం కానీ మాట్లాడిన సోది మొత్తం పెట్టేసుకొని ఎంత మహాభారతం పెడతారని ఎవరికి తెలుసు? నాకు తెలియదు యాక్చువల్ గా. నేను అదే అంటున్నాను, తెలిసి యాంకర్ కి ఈయన చెప్పేది నిజమని స్క్రిప్ట్ అని రెండూ తెలియదు ఆమెకి. కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నాము. నేను మధ్యలో డిస్కషన్ చేసి ఆపడినప్పుడు అయ్యో ఇది నిజం కాదా అయితే అని నవ్వింది ఆమె. నిజం కాదురా ఇదంతా వద్దు, ఆయన ఏమడిగితే అది చెప్పని నేను అన్నప్పుడు ఓకే ఇప్పుడు వరకు జరిగింది స్క్రిప్ట్, మీకు ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దాం అని చెప్పారు ఆమె. ఓకేనా? ఇప్పుడు ఈ 1/2 hour కూడా ఇది ఉంటుందని వీడియో చూసినంత వరకు నాకు కూడా తెలియదు. నా ఇంటర్వ్యూ లింక్సే నాకు వాట్సాప్లో పెట్టి ఈడు నీ లవరా, ఈడు నీ మొగుడా, ఈడితో రిలేషనా, ఇప్పుడు ఈడితో ఉంటున్నావా అని పెట్టారు. పెట్టిన వాళ్ళు ఏమైనా పత్తి గింజలా అంటే కాదు, వాళ్ళకు ఉంటాయి. కానీ నన్ను అడిగే అంత రైట్ యాక్చువల్గా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకంటా నేనేమి ఇదైపోయి బతకలేదు. ఎందుకు అలా వాళ్ళు అనుకున్నారు? లేదంటే ఇంకెవరైనా సరే మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళైనా సరే ఎందుకు అనుకున్నారంటే, ఇప్పుడు ఆ అబ్బాయి స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిన మీరు తనకి ఎంకరేజ్ చేయడం అనేది మీకు కూడా హెల్ప్ మీ పరంగా ఎలా ఉంటుంది? అరే తన స్క్రిప్ట్లో ఉన్నాడు, ఓకే తనకు సపోర్ట్ చేస్తే మనకి నేమ్ వస్తుంది, ట్రెండ్ అవుతాము అనే వేళ మీరు చేసి ఉన్నా కూడా మీరు రిటర్న్లో తనకి ఒక మీడియా ముందు రిటర్న్లో ముద్దు పెట్టేసరికి సో డెఫినెట్గా ఎవరైనా ఆ వీడియో మొత్తం చూడకుండా ప్రోమోలో వేసే ఆ పర్టికులర్ పాయింట్ని ఎవరైనా చూస్తారు. వాడికి ఓకే బుద్ధి లేదు, సరే నీకేమైంది, మీకు ఏజ్ ఉంది, మీకు ఒక రెస్పెక్ట్ ఉంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, అబ్బాయికి దునియాలో ఏం చేసినా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. కానీ అదే అమ్మాయి విషయానికి వస్తే వేలెత్తి చూపిస్తుంది, అవునా కాదా? ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నప్పుడు మళ్ళీ అంటే చూసిన వాళ్ళందరికి ఎలా అనిపించింది అంటే ఓకే ఇప్పుడు ఈ ఒక్క చిన్న చేయడం వల్ల మన మీద ఉన్న బురద అయితే ఏం పోదులే, ఇంకింత బురద పడుతుందేమో తప్ప ఉన్న బురద అయితే పోదులే అని చిల్గా తీసుకొని కంటిన్యూ చేసి ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది. యాక్చువల్గా అది కాదండి, మీతో పాటు అందరికీ నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ వీడియోలో తనకి కిస్ పెట్టింది, తను నాకు కిస్ పెట్టింది ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా సరదాగా పెట్టిస్తున్నారేమో అనుకున్నానే తప్ప అది ఇందులో రికార్డ్ అయిపోతుంది, దీంట్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే అందరూ ఏమనుకుంటారు అవన్నీ నేను ఆలోచించలేదు. యాక్చువల్గా మామూలుగా పక్కన కూర్చున్నాం, ఒకటి పాయింట్లు మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. పాపం యాంకర్ అసలు కూర్చొని అడిగే ఛాన్స్ కూడా లేదు, వాడు ఇవ్వట్లేదు, వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. ఇంకా అది మాట్లాడుకుంటా కిస్ టాపిక్ వచ్చినప్పుడు మీరు బుద్ధి కూడా పెట్టారు కదా అన్నప్పుడు అవును పెట్టాను అంటే ఇప్పుడు పెడతావా పెట్టవా అంటే నేను ఎందుకు పెడతా అంటే నేనంటే ఇష్టం కాదంటే నేనంటే ఇష్టం లేదా, ఆ టాపిక్లో వెళ్ళిపోయిందే తప్ప ఇది నిజంగా ఎంత సీరియస్ మ్యాటర్ అయిపోతుంది, లేకపోతే మాకు చుట్టాలు అవని, బంధువులు అవని, తెలిసిన వాళ్ళు అవని, ఇంకా లేకపోతే షూటింగ్ వాళ్ళు అవని నాకు నా లింక్ నాకే పెట్టి ఇది నిజమా, ఈడు నీ మొగుడా, ఈడు నీ లవరా అని అడుగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అబ్బాయి నుంచి కనీసం ఫోన్ కూడా రాదు, నేను కూడా చేయను ఆ అబ్బాయికి. ఎప్పుడో షూట్ ఉంటే అసలు ఎక్కడ కూడా ఉండడు, తను ఎక్కడో ఉంటాడు, అక్కడి నుంచి వచ్చి షూట్ ఉందా అంటే వస్తావా అని అంటాడు, నేను ఖాళీ ఉంటే ఓకే వస్తానంటాను, వెళ్తా పికప్ చేసుకుంటారు, అక్కడికి వెళ్ళాక షూట్ అయిపోతుంది, పేమెంట్ ఇచ్చేస్తారు, డ్రాప్ చేస్తారు, అంతవరకే. కనీసం ఒక్కరోజు ఫోన్ కూడా ఒక 15 గంట మాట్లాడుకునేది లేదు మాకు. ఓకే, సో దాని తర్వాత ఏదైతే మీరు 20 minutes స్క్రిప్ట్ అనుకున్నారు కదా, అక్కడ వరకు కూడా మీరు చెప్పినవన్నీ నిజాలే అనుకున్నారు. ఓకే, అదే నిజమైంది. ఓకేనా, మీరు చెప్పినట్టుగానే అది నిజం, అదంతా స్క్రిప్ట్. ఈవెన్ యాంకర్ కూడా లైవ్ గా చెప్పడం జరిగింది. ఓకే, 20 minutes తర్వాత నుండి ఏదైతే 14 minutes వీడియో ఉందో, లైక్ 14 or 13 ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలీదు, 34 minutes సంథింగ్ ఉంది వీడియో. ఆ 14 minutes సంథింగ్ ఇంటర్వ్యూలో కూడా ఆ అబ్బాయి అదే కంటిన్యూ చేశాడు.
తనకు తెలియదండి ఇంటర్వ్యూ అంటే. ఇంటర్వ్యూ అంటే తెలియని పర్సన్ ని మీరు ఏది ఓకే అయితే సరే, అబ్బాయికి తెలీదు, మీకు తెలుసుగా. నాకు తెలుసు, నేను చెప్పినా ఆగట్లేదు తను. ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయిందని యాంకర్ గారు రివీల్ చేసిన తర్వాత నన్ను క్వశ్చన్స్ అడిగారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీరేంటి, ఇండస్ట్రీకి వెళ్ళకొచ్చారు, అదంతా అడిగినప్పుడు నేను చెప్పాను, అది వేశారు. మళ్ళీ తన సైడ్ కెమెరా వెళ్ళినప్పుడు ఇద్దరిని పెట్టి తీశారు. తర్వాత సపరేట్ కూడా చిన్న చిన్నగా తీసి అది లాస్ట్లో పెట్టారనమాట ఈ 1/2 అవర్ తర్వాతది. అప్పుడు తనకు పెట్టినప్పుడు మళ్ళీ తను అదే అంటే తనకి ఇంటర్వ్యూ అంటే ఏంటి తెలియదు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి తను ఆగకుండా టాపిక్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది ఆంటీలు వచ్చినా, ఎంతమంది అమ్మాయిలు వచ్చినా, ఎవరున్నా కానీ నా పర్సనల్ నువ్వే ఉంటావు, నా లైఫ్లో నువ్వే ఉంటావు, నేను చచ్చిపోయి నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే ఉంటావు అంటాడు భుజం మీద చేసి. అంటే మనం ఎంత చెప్పినా తనకి ఎక్కలేదు. నార్మల్గా షూట్ నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఒక ఆడామని నేను ఒక ఆడామని, అవును, షూట్లో ఉన్నప్పుడు ఒకడు వచ్చి మీ మీద చెయ్యేసిండు అంటే అది ఆన్ కెమెరా యాక్సెప్ట్ చేసుకుంటారు. షూట్ తర్వాత వితౌట్ యువర్ పర్మిషన్ ఒకడు వచ్చి మీ మీద చెయ్యేస్తే మీకు ఓకేనా? నేను ఆల్రెడీ చాలా మంది కొట్టినవి కూడా ఉంటాయండి. ఉన్నాయి కదా, అదే పర్సన్ కదా మీరైతే, మీలో ఎలాంటి మార్పు లేదు, రాదు కూడా. ఇప్పుడు అది స్క్రిప్ట్ అని చెప్పారు, అయిపోయింది. తర్వాత ఎంతమంది ఆంటీలు వచ్చినా సరే నాకు లక్కీ ఆంటీ స్పెషల్, ఈవిడ వాల్యూ పోదు నా దగ్గర, నేను చచ్చేంత వరకు కూడా నాకు ఈ ఆంటీయే స్పెషల్ అని చెప్పి ఆయన భుజం మీద చెయ్యేసి ఇంకోటి కూడా చెప్పాడుగా, ఈమె కంటిన్యూ అయితే ఈమెతోనే చేస్తా వీడియోలు, లేకపోతే ఇంకొక ఆమెతో వీడియోలు చేస్తా అని కూడా వేసాడు. అది మీరు చూడలేదా? చూసాను, నేను వీడియోస్ గురించి మాట్లాడట్లేదు. సో అది మీకు ఓకేనా అంటున్నా, అది కూడా మీరు స్క్రిప్ట్ లో పరంగా అనుకున్నారా? ఇంకా తనకి చెప్పినా అర్థం అవ్వట్లేదు, చెప్పినా మారడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మీ మీద చెయ్యేసి ఏమన్నా చేస్తే కూడా ఓకేనా? ఏమన్నా చేస్తే ఎందుకు ఊరుకుంటాను? ఆ అబ్బాయి ఆ టైప్ క్యారెక్టర్ కాదు, తను పర్సనల్ గా మంచోడు, యాక్చువల్ గా అమ్మాయిలు పిచ్చి లేకపోతే అవి ఏదో చేసేయాలి ఆ టైప్ క్యాండిడేట్ కాదు. తను చెయ్యేసినా గానీ వాడి మనసులో ఏముంటదంటే ఆంటీ, అంతే, అంతకు మించి వెళ్ళడు. ఇంకా వేరే రకంగా మొత్తం అబద్ధమే మీరు చెప్పిన, ఎందుకంటే ఆ 20 minutes తర్వాత కూడా చెప్పింది ఈయన పలానా అంటే ఎంతో మంది అమ్మాయిలతో ఎంతో మంది ఆంటీలతో వీడియోస్ చేస్తూ ఉంటాడు, ఎన్నో ఉన్నాయి, నాకు లవ్ స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నాకు వద్దు, నాకు ఇప్పుడు ఆంటీలు అంటేనే రెస్పెక్ట్ అని కూడా అబ్బాయి చెప్పిండు. అవునండి, అవునా? సో ఇప్పుడు ఇది నిజమా, అది నిజమా? ఇప్పుడు ఆ అబ్బాయి అలాంటోడు కాదు, ఆ అబ్బాయి క్యారెక్టర్ వేరు, ఆ అబ్బాయి పర్సనాలిటీ వేరు, సంథింగ్ మీరు చెప్తున్నారు. నా విషయంలో అలాంటోడు కాదు అంటే నన్ను ఇంతవరకు ఇంటర్వ్యూ అనేది ఎంతవరకు నిజం? అసలు ఇంటర్వ్యూ 1/2 hour వరకు స్క్రిప్ట్ అండి. నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు యాంకర్ గారు, అది రియల్ అండి. మళ్ళీ ఆ అబ్బాయిని అడిగారు, అందులో కొంచెం రియల్ ఉంది, కొంచెం స్క్రిప్ట్ ఉంది. ఆ అబ్బాయి చెప్పుకునేది, ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ అంటే ఏంటని మెయిన్ తెలియదు. సో ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు, ప్రమోషన్ లాగా తన వాడుకున్నాడేమో నాకు తెలియదు. ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నా, మీరు అడిగే క్వశ్చన్స్ నేను సమాధానం చెప్తున్నా. ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు, పాపం తనకు తెలియదు. వీడియోస్ చేసుకుంటాడు, పెట్టుకుంటాడు, అలా ఏదో వెళ్తుంటాడు అంతే. అయితే తనకి ఏంటంటే మాట్లాడుతూ మళ్ళీ అందులోకి వచ్చేసాడు. అప్పుడు మేము నవ్వుకున్నాం కూడా, మళ్ళీ ఆంటీ లైవ్ నా లైవ్లో ఉంటుంది, నేను నా ఊపిరి ఆగిపోయే వరకు నేను ఉంటాను, అది ఇది చెప్పినప్పుడు నేను అడగడం జరిగింది, ఏంద్రా మళ్ళీ అని అంటే అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. తెలియక చెప్పడమే తప్ప మళ్ళీ యూఎస్లో అందరు ఆంటీలతో కావచ్చు, అమ్మాయిలతో కావచ్చు, అక్కడ ఉన్న గర్ల్స్తో చేశాడు కదా, అందరితో వీడియోస్ చేస్తున్నాడు. అలా వీడియోస్ పరంగా మాత్రమే చేసుకుంటాడు. ఇది ఆయనకు నాకు తెలిసి ఒక 25 to 28 years ఏజ్ ఉంటది. అమ్మాయిలతో వీడియోలు చేయడం తెలుసు, ఆంటీలతో వీడియో చేయడం తెలుసు, ఎడిటింగ్లు తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు, యూట్యూబ్ అంటే ఏంటో తెలుసు, అన్ని తెలుసు. కానీ ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలియదు అని అంటే జనాలంతా పిచ్చోళ్ళ నమ్మడానికి. అంటే మీడియా, ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, మీడియా ఛానల్ కూడా ఏం పత్తిత్తు కాదని. అంటే మీడియా ఛానల్ అంటే అంత ఈజీగా తీసుకునే, అంత ఈజీ. నేను అన్ని మీడియా ఛానల్ కూడా అనట్లేదండి. కొంతమంది ఒట్టినే పిలిపించేసుకొని, ఒక ఇద్దరు ఆర్టిస్టులని, లేడీని, జన్ని పిలిపించేసుకొని గొడవలు ఆడుకున్నట్టు, కొట్టుకున్నట్టు, గొడవలు చింపుకున్నట్టు తీసి పెట్టలేదండి మీడియాలో. అవును, ప్రోగ్రామ్స్ చేశారు వాళ్ళు అంటున్నాను. నేను రియల్ గా ప్రతి మీడియా ఇది అని నేను చెప్పాను అనుకోండి, నాది రాంగు. కొంతమంది అబ్బాయికి అసలు ఇంటర్వ్యూ అంటే ఐడియా కూడా లేదు, వెళ్ళకపోవడం గురించి పక్కన పెడితే ఆయనకి ఇంటర్వ్యూస్ అంటే ఆయన వెళ్ళలేదు అని చెప్పడం కరెక్ట్, కానీ ఆయనకు అసలు ఇంటర్వ్యూస్ అంటేనే తెలీదు అని అంటే రాంగ్ కదా. మరి అది నాకు తెలియదు. నాకుతో ఏం చెప్పాడంటే, నేను ఇంతవరకు ఇంటర్వ్యూకి వెళ్ళదు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినా నాకు చెప్పాడు, యాంకర్ గారు కూడా చెప్పాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.